మనం బిర్యానీని ఫుల్ గా తింటా ఉంటాం కదా, షాగోస్ కావచ్చు, పిస్తా హౌస్ కావచ్చు, మెహఫిల్ కావచ్చు, ఇవన్నీ. అయితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వీటి మీద రైడ్ చేశారు, ఈ బిర్యానీ హౌస్ ఎక్కువ బిర్యానీస్ ఎక్కడైతే సేల్ అవుతాయో ఆ చైన్ మీద. వీళ్ళు చెప్పింది ఏంటంటే దగ్గర దగ్గర 600 కోట్లు ట్యాక్స్ వీళ్ళు ఎగ్గొట్టారంట. మెయిన్ గా మనం అనుకుంటా ఉంటాం ఈ షాగోస్ వీటికి వెళ్ళినప్పుడు రీసెంట్ గా ఏమన్నా అప్పుడప్పుడు యూపీఐ పెట్టారేమో కానీ క్యాష్ తీసుకుంటా ఉంటారు వీళ్ళు. అండ్ వీళ్ళు క్యాష్ తీసుకుంటారు, యూపీఐ అడిగితేమో లేదు లేదు ఉంటే క్యాష్ లేకపోతే లేదు అంటూ ఉంటారు. అయితే సిద్దికీలో కూడా ఇదే అనమాట, సిద్దికి కబాబ్స్ ఉంటది కదా, వీళ్ళు ప్రస్తుతానికి బిర్యానీ చైన్స్ మీద పెట్టి ఒక 2-3 ఇయర్స్ నుంచి వీళ్ళు మొత్తము బిల్స్ తీసుకొని రైడ్ చేశారు. వీళ్ళే డైరెక్ట్ రైడ్ కాదు, మనుషుల్లాగా వెళ్ళి డీకాయ్ పర్చేజెస్ చేశారనమాట, యూపీఐ ద్వారా క్యాష్ ద్వారా చేసి వీళ్ళు ఎలా ఎగ్గొడుతున్నారు, వాట్ ఈస్ ద ప్యాటర్న్ దట్ దే ఆర్ అవాయిడింగ్ దిస్ ట్యాక్స్ అనేది చూశారు. అప్పుడు వీళ్ళకి అర్థమైంది 10 days ముందు జిఎస్టీ ఫైలింగ్స్ ముందు వీళ్ళు మాన్యువల్ ఎంట్రీస్ పరంగా అండ్ కమాండ్స్ యూస్ చేసి సిస్టమ్ నుంచి కూడా తీసేస్తున్నారంట. సో వీ హ్యావ్ టు, సో వీళ్ళకి ఇలా తెలిసి వచ్చింది. అండ్ చాలా మంది ఈ డబ్బులు మొత్తాన్ని తీసుకొని, ఒక మెహఫిల్ వాళ్ళైతే వెరీ లిటరల్ గా డబ్బులు మొత్తాన్ని ఒక ఫ్లాట్ లో పెడుతున్నారంట, క్యాష్ ని. అండ్ దుబాయ్ లో, ఎమిరేట్స్ లో వీళ్ళు ప్రాపర్టీస్ కొనుక్కుంటున్నారు. వీటి నుంచి ఎలా అంటే ఇక్కడ కొంటే దానికి ట్యాక్స్ ఇవన్నీ కావాలి కాబట్టి దుబాయ్ లో కొంటున్నారంట. ఇలాగో చూడండి, అసలు ట్యాక్స్ 600 కోట్లు అంటే మాటల, ఎంతో కొంత బాగు చేస్తారు కదా ఈ పొలిటీషియన్స్. తిన్నా గానీ 600 నుంచి తీస్తే 50 కోట్లు 100 కోట్లు అయినా కానీ బాగు చేస్తారేమో కదా, ఒక ప్రాజెక్ట్ కి పనికి వస్తుంది కదా. ఎంత డబ్బు ఎక్కడుతున్నారు, ఆల్రెడీ డబ్బున్న వాళ్ళే. డబ్బు లేని వాళ్ళు మనలాంటి వాళ్ళ ఎంప్లాయీస్ నోరు మూసుకొని తంతారు మనం కట్టకపోతే. మనకేమో నోటీసుల మీద నోటీసులు వస్తాయి, వాళ్ళు అంతంత కోట్లు కోట్లు లక్షల కోట్లు ఉన్న వాళ్ళము ఇలా ఎగ్గొడుతున్నారు. ఎంత వర్స్ట్ సిచ్యువేషన్ చూడండి. వీళ్ళు మొత్తానికైతే ఈ రైడ్ చేశారు, వీళ్ళు అందరిని దొరకబట్టారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి పెనాల్టీ వేసి ఇంకా వసూలు కూడా చేయాలి. పిస్తా హౌస్ ఒక్కదాని దగ్గర నుంచి 250 to 300 crores అండ్ షాగోస్ అండ్ మెహఫిల్ దగ్గర నుంచి దగ్గర దగ్గర 150 crores వీళ్ళు మొత్తము ఇప్పటిదాకా పట్టుకుంది. అండ్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇంకా డీటెయిల్స్ గా అన్ని రికార్డ్స్ మొత్తాన్ని లాస్ట్ 6 years నుంచి రికార్డ్స్ మొత్తాన్ని చెక్ చేస్తున్నారు. అందరినీ ముక్కు పిండి వసూలు చేయాలి, మిగతా వాళ్ళు కూడా నోరు మూసుకొని డబ్బులు కట్టాలి, మిగతా వాళ్ళు కూడా నోరు మూసుకొని రేట్లు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. వీళ్ళు ఇష్టం అయిపోతుంది. అదే విధంగా ప్యారలల్ గా కిచెన్స్ కూడా చెక్ చేయాలి. అసలు నో సెకండ్ థాట్, సినిమాలో చూపించినట్టు మూసేసేయాలి, క్లోజే, బందే తప్పుంటే కనుక, కిచెన్ సరిగ్గా లేకపోతే. ఇన్ని కోట్లు దప్పుతున్నారు, ప్రజలు తింటున్నారు, వాళ్ళ నోట్లోకి వెళ్తుంది. ఏంటి వీళ్ళు అసలు ఎంత హైజీన్ ఉంచుతున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గలీజ్ ఉంటది. గవర్నమెంట్ యూ హ్యావ్ టు బి వెరీ కీన్. పెద్ద షాపుల చిన్న షాపుల అందరూ పానీపూరి వాడి దగ్గర కూడా ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేయాల్సి ఉంటది. ఎవ్రీవన్ ఏదైతే నోట్లోకి వెళ్తుందో ప్రజలు తింటున్నారో అలా ప్రతి ఒక్కరిని పట్టుకోవాలి, లేదంటే వాడిని తీసేసేయాలి అసలు. నెక్స్ట్ మళ్ళీ కొత్తగా పెట్టుకోవాలి. లెట్స్ సీ హౌ దిస్ హోల్ థింగ్ రన్స్.